మీరు ప్రతిరోజు వీడియోల ద్వారా ప్రశ్నిస్తూ వస్తారు. వీటికి సంబంధించి జనసేన పార్టీ నుంచి కావచ్చు, జనసేన అధినేత నుంచి కావచ్చు, మీకు ఎలాంటి భరోసా వచ్చింది? దాని సంబంధించి మీకు ఏమైనా స్పందించారా? ఎటువంటి భరోసా రాలేదండి, ఎటువంటి తుది తీర్పులు రాలేదు కమిటీ నుంచి. సరే, ఒకవేళ పార్టీ ఇప్పటివరకు 60 ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలో మీ స్టెప్ తర్వాత ఎలా ఉండబోతుంది? ఇంకా ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేమైతే లీగల్ బ్యాటిల్ చేద్దాం అనుకున్నాము. ఈ కొట్టడం మా మీదకి రావటం అనేది వాళ్ళు ఒక మోటోతో వచ్చిన చర్య అన్నమాట. దీనికి మేమేం చేయలేము. ఇది మేము ఊహించినటువంటిది అనమాట. మా మీద ఇలా దెబ్బ పడుతుంది, అది కూడా ఒక సోకాల్డ్ క్యాండిడేట్ అయిన తాతంశెట్టి నాగేంద్ర మీద నుంచి ఒక దెబ్బ పడుతుంది అని చెప్పేసి, వాడు మా అంతా కూడా చదువుకున్నాడో లేదో, మరి ఏదో రాజకీయాల్లో ఉన్నాడు, పవర్ ఉంది అని చెప్పేసి వాడి చేత మేము తన్నులు తిన్నందుకు మాకు అవమానకరంగా ఉన్నా కూడా వాడి పోయి వాడు తవ్వుకున్నట్టు ఉంది. దీనివల్ల అతనికి ఏం లాభం వచ్చిందో తెలియదు, కానీ ఆయన నేత అయిన జనసేనాని ఆయన పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చాలా చెడ్డ పేరు వచ్చింది అతను చేసిన ఈ దుశ్చర్య వల్ల. భవిష్యత్తులో మీరు పవన్ కళ్యాణ్కి ఏం చెప్పబోతారు? ఈ అంశంపై కేసు త్వరగా తేల్చాలని మీరు డిమాండ్ చేస్తూ వస్తారు. సో ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మీరు ఎలాంటి సూచన చేయబోతున్నారు పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నేను వేడుకుంటుంది ఒక్కటే, ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి సార్. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మీరు చెప్పే తుది నిర్ణయం విత్ ప్రూఫ్స్తో నాకు కావాలి. ఎయితర్ శ్రీధర్ తప్పు చేశాడైనా, ఒప్పు చేశాడైనా సరే మీరు ప్రూఫ్తో నిలబెట్టండి. నేను తప్పుడు దాన్నైనా కూడా ప్రూఫ్స్తో చెప్పండి. నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే మీరు ఎటువంటి తీర్పు లేకుండా మీ ఎమ్మెల్యేని తిరగండి అనేసి చెప్పడం అని మాత్రం చాలా అన్ఫేర్. దీన్ని నేనే కాదు ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగిన ఇష్యూ ఇది ఇలా ఉండగా ఒక మోటోతో మా మీద కొట్టడానికి వచ్చారు. ఇది పార్టీకి సంబంధం లేదు అనుకుంటూనే పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. పార్టీ వాళ్ళే వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. ఇది ఆబ్వియస్లీ పార్టీకి సంబంధం అని చెప్పేసి మీరు చెప్పగానే చెప్పారు. ఇది మేము ఇంతటితో వదలం సార్. మేమేదో కొట్టించుకున్నామని చెప్పేసి మూలను కూర్చునే రకాలం అయితే కాదు. ఖచ్చితంగా బయటికి వచ్చి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మాకు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. మీరు కూడా ఆన్సర్ చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారు. నేను దీన్ని స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తున్నాను.